అక్టోబర్ 25న జరగబోయే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్ఆర్ ఇమేజింగ్ పీటల్ మెడిసిన్ సెంటర్ను సూర్యాపేటలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అత్యధిక సేవలతో హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రాంతంలో 150 కంపెనీల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హుజూర్నగర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ, అదేవిధంగా సింగరేణి కూలరీస్ కోల్ కంపెనీ ద్వారా వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో హుజూర్నగర్ పట్టణంలో సుమారు 150 ప్రముఖ కంపెనీస్ పార్టిసిపేట్ అవుతూ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈ శనివారం 25వ తారీఖున హుజూర్నగర్లో మెగా జాబ్ మేళాకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి, అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మరి నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మా అంచనాల్లో 2000 నుంచి 5000 ఉద్యోగ అవకాశాలు, ఆఫర్ లెటర్స్ ఆ రోజు ఇవ్వబడతాయి. సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైనా, పాలిటెక్నిక్ అయినా, ఫార్మా అయినా, మరి ఐటీఐ అయినా, ఇంటర్మీడియట్ అయినా, 10th అయినా ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక అవకాశం కల్పించడానికి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా 150 కంపెనీలు ఆహ్వానించాం. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన రాష్ట్రంలో, మన దేశంలో, మన సమాజంలో, మన జిల్లాలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యని కొంతలో కొంత పరిష్కారం చేయడానికి, కొంతమందికైనా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమ శాఖలో ఉన్న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మరియు సింగరేణి కంపెనీ ద్వారా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. మీరు విలేకరు మిత్రులు కూడా ఇదంతా దానికి బాగా పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నా. మరి నిరుద్యోగ యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే ఎక్కువ మంది ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఆ ప్రకటన ఇప్పుడు ముగిస్తూ పుల్లయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను.